హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఇండియన్ పాలిటీలో ఆదేశిక సూత్రాలు. సో దీన్ని మనం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అని చెప్పేసి ఇంగ్లీష్లో చెప్తాం. సో దీన్నే ఇంకా పూర్తిగా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటాం, డిపిఎస్పి అంటాం. అయితే మన రాజ్యాంగంలో ఈ డిపిఎస్పి అనేటువంటివి ఏ విధంగా ఉన్నాయి అనే దానికంటే ముందు దీనికి సంబంధించిన కొన్ని ప్రైమరీ పాయింట్స్ అనేవి మనం డిస్కస్ చేద్దాం. సో ఆదేశిక సూత్రాలు అనేటువంటి కాన్సెప్ట్ ఫస్ట్ ప్రపంచంలో స్కాండినేవియన్ దేశాల్లో వచ్చిందండి. స్కాండినేవియన్ దేశాలు అంటే నార్వే, స్విట్జర్లాండ్, ఫిన్లాండ్, డెన్మార్క్ మొదలైన దేశాలను స్కాండినేవియన్ దేశాలు అంటారు. స్కాండినేవియన్ దేశాలు అనేవి మొదటిసారిగా ఈ ఆదేశిక సూత్రాలు అనేటువంటి సంక్షేమ విధానాలను తీసుకురావడం జరిగింది. ఆదేశిక సూత్రాలు దేనికోసమయ్యా అంటే సంక్షేమ విధానం, సంక్షేమ రాజ్యము అంటారు. అంటే ప్రభుత్వం అనేటువంటిది పరిపాలన చేయడంలో సంక్షేమ భావాలను దృష్టిలో పెట్టుకోవడమే ఆదేశిక సూత్రాలు. సో ప్రజా సంక్షేమం, సమాజ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తగిన విధానాలు పాటించాలి అనేటువంటిది ఈ ఆదేశిక సూత్రాలలో దాగి ఉన్నటువంటి ఆంతర్యం. అందుకని ఆదేశిక సూత్రాలు అనగానే సంక్షేమ రాజ్యం కోసం ఇవి ఉంటాయి అని చెప్పేసి అంటారు. ప్రపంచంలో స్కాండినేవియన్ దేశాలు అనేవి మొదటిసారిగా ఈ ఆదేశిక సూత్రాలనే సంక్షేమ విధానాలను ప్రవేశపెట్టడం జరిగింది. అయితే మనం ఈ ఆదేశిక సూత్రాలనే కాన్సెప్ట్ ఏ రాజ్యాంగం నుండి గ్రహించాము అంటే మాత్రం ఐర్లాండ్ రాజ్యాంగం నుండి గ్రహించామండి. సో ఐర్లాండ్ రాజ్యాంగంనే ఐరిష్ రాజ్యాంగం అంటాం. ఐర్లాండ్ రాజ్యాంగంని ఐరిష్ రాజ్యాంగం అంటాం. వీటి నుంచి మనం గ్రహించడం జరిగింది. ఓకేనా? ఈ ఐర్లాండ్ రాజ్యాంగం లేదా ఐరిష్ రాజ్యాంగం నుండి ఈ ఆదేశిక సూత్రాలను భారత రాజ్యాంగం, మన రాజ్యాంగం మనం గ్రహిస్తే, మరి ఐరిష్ రాజ్యాంగం వాళ్ళు ఈ ఆదేశిక సూత్రాలనే కాన్సెప్ట్ను వారు మరొక రాజ్యాంగం నుండి గ్రహించారట. ఆ రాజ్యాంగం స్పెయిన్ రాజ్యాంగం. సో స్పెయిన్ రాజ్యాంగం నుంచి 1937లో ఐరిష్ రాజ్యాంగం గ్రహిస్తే, ఐరిష్ రాజ్యాంగం నుంచి 1949లో మన భారత రాజ్యాంగం గ్రహించడం జరిగింది. సో ఇది గతంలో మనకు చాలాసార్లు ఎగ్జామ్లు అడిగారు. ఏమంటే భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు అనేవి ఏ రాజ్యాంగం నుండి తీసుకోబడ్డాయి అంటే ఐర్లాండ్ రాజ్యాంగము అని. అయితే ఈ మధ్య కాలంలో కొంచెం మళ్ళీ ఇంకొంచెం ముందు అడుగుతున్నాడు. అదేమిటి అంటే ఐర్లాండ్ రాజ్యాంగము ఏ దేశం రాజ్యాంగము స్ఫూర్తిగా ఆదేశిక సూత్రాలను పొందపరిచింది అంటే స్పెయిన్ రాజ్యాంగం. అయితే భారత రాజ్యాంగము, ఐరిష్ రాజ్యాంగంలో ఉన్న ఆదేశిక సూత్రాలు రెండూ కూడా ఒకే రకంగా ఉన్నప్పటికీ వాటి యొక్క అమలు చేసే విధానంలో మాత్రం తేడా ఉంది. సో ఆదేశిక సూత్రాలు అనేవి భారత రాజ్యాంగంలో కానీ ఐరిష్ రాజ్యాంగంలో కానీ సంక్షేమం కోసమే ఉన్నాయి. సమాజ సంక్షేమం కోసమే, ప్రజా సంక్షేమం కోసమే, రాజ్య సంక్షేమం కోసమే ఇవి ఉన్నాయి. కానీ వీటిని అమలు చేసే బాధ్యత విషయంలో రెండు రాజ్యాంగాలలో వేర్వేరుగా ఉన్నాయి. భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు అనేవి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అన్నాం. అదే ఐరిష్ రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలను డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషల్ పాలసీస్ అన్నాం. ఇక్కడేమో స్టేట్ పాలసీస్ అంటున్నాం. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషల్ పాలసీస్ అంటే ఏమిటంటే ఈ సంక్షేమ విధానాలు అనేవి సమాజం పాటించాల్సిన విధానాలు. అదే భారత రాజ్యాంగంలో చెప్పబడినటువంటి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏమిటయ్యా అంటే ఇవి రాజ్య విధానాలు అంటే ఏమిటి? ప్రభుత్వం అమలు చేయాల్సిన విధానాలు, ఇవి ప్రభుత్వం పాటించాల్సిన విధానాలు. సో ప్రభుత్వం అంటే శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ తమ పరిపాలనలో చట్టాలు చేయడంలో ఈ సంక్షేమ భావాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ మాత్రం ఏమొస్తుంది? సమాజం అనేది పాటించాల్సిన విధానాలు అంటే సమాజంలో వ్యక్తులు కానీ, సమాజంలో సంస్థలు కానీ తమ బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు, తమ విధులు నిర్వర్తించేటప్పుడు ఈ ఆదేశిక సూత్రాలనే సంక్షేమ భావాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి అంటున్నారు. అంటే ఐరిష్ రాజ్యాంగంలో ఉన్న డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి సోషల్ రెస్పాన్సిబిలిటీ, సమాజం యొక్క బాధ్యత, అది సోషల్ రెస్పాన్సిబిలిటీ. భారత రాజ్యాంగంలో ఉన్న ఆదేశిక సూత్రాలు అనేటువంటివి గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీస్. అర్థమవుతుందండి? సో ఇక్కడ సొసైటీ రెస్పాన్సిబిలిటీ, ఇక్కడ గవర్నమెంట్ పాటించాల్సిన రెస్పాన్సిబిలిటీ అంతే. ఆదేశిక సూత్రాలు అనేవి బాధ్యతలు. భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు ఎవరు పాటించాల్సిన బాధ్యతలు అంటే ప్రభుత్వం పాటించాల్సిన బాధ్యతలు. ఐరిష్ రాజ్యాంగంలో ఉన్న ఆదేశిక సూత్రాలు ఎవరు పాటించాల్సిన బాధ్యతలు అంటే సమాజం పాటించాల్సిన బాధ్యతలు, అవి సమాజం యొక్క బాధ్యతలు, అవి సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఈ కొంచెం వ్యత్యాసాన్ని మనం గమనించాలి.
అయితే ఆదేశిక సూత్రాలు అనేవి మన భారతదేశంలో కొత్తేవి కాదు. ఎందుకంటే 1949లో మన రాజ్యాంగంలో వీటిని తీసుకురావడానికంటే ముందే మన భారతదేశంలో ఈ ఆదేశిక సూత్రాలు అనేటువంటివి గతంలో ఒక పేరుతో అమల్లో ఉండేవి. సో ఈ విషయాన్ని సాక్షాత్తు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ సభలో ప్రస్తావించారు. ఆదేశిక సూత్రాలు అనేటువంటివి ఆధునిక కాలంలో నూతన పోకడల వంటివి. ఆధునిక కాలంలో అనేక రాజ్యాలు ఈ ఆదేశిక సూత్రాలను కలిగి ఉండడం ఒక పోకడగా జరుగుతుంది అన్నారు. కానీ భారతదేశం ఈ ఆదేశిక సూత్రాలను గతంలోనే కలిగి ఉంది అని చెప్పాడు. ఏ రకంగా అంటే 1935 భారత ప్రభుత్వ చట్టం 1935 భారత ప్రభుత్వ చట్టంలో ఆదేశిక సూత్రాలు అనేటువంటివి ఉన్నాయి. ఏ విధంగా ఉన్నాయంటే ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్స్ట్రక్షన్స్ అనే పేరుతో 1935 చట్టంలోనే ఈ ఆదేశిక సూత్రాలు అనేటువంటివి ఉండేవి. ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనే పేరుతో 1935 చట్టంలోనే ఈ ఆదేశిక సూత్రాలు అనేవి ఉండేవి. అయితే ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ కేవలం ఆనాడు గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలి పాటించాల్సిన విధానాలు. అంటే ఆనాడు ఇవి కార్యనిర్వాహక విధులు, కార్యనిర్వాహక శాఖ పాటించాల్సిన సంక్షేమ విధులు. ఇవి కార్యనిర్వాహక శాఖ పాటించాల్సిన సంక్షేమ విధులుగా ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉండేవి. మరి ప్రస్తుతం మన భారత రాజ్యాంగంలో ఉన్న డిపిఎస్పి ఏమిటయ్యా అంటే శాసన కార్యనిర్వాహక విధులు. ఇవి శాసన కార్యనిర్వాహక విధులు. అర్థమవుతుందా? 1935 చట్టంలో ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇప్పుడు ఆదేశిక సూత్రాల వంటివి. కానీ ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎవరి విధులయ్యా అంటే కార్యనిర్వాహక శాఖ పాటించాల్సిన సంక్షేమ విధులు. అదే మన రాజ్యాంగంలో చెప్పబడుతున్న డిపిఎస్పి ఎవరి విధులయ్యా అంటే శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ పాటించాల్సిన సంక్షేమ విధులు, సంక్షేమ విధానాలు. శాసన వ్యవస్థ అంటే చట్టసభ అంటే పార్లమెంటు కానీ శాసనసభ కానీ. కార్యనిర్వాహక వ్యవస్థ అంటే కేంద్ర మంత్రిమండలి మరియు రాష్ట్ర మంత్రిమండలి. ఇవి మనకు పాటించాల్సిన విధులు. కాబట్టి శాసన కార్యనిర్వాహక వ్యవస్థ పాటించాల్సిన విధులుగా మన రాజ్యాంగంలో డిపిఎస్పి అనేటువంటివి పేర్కొనబడ్డాయి. ఓకేనా? మొత్తానికి మరి ఆదేశిక సూత్రాలు అనేటువంటి ఇవి న్యాయ సంరక్షణ లేనివి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ అనేటువంటిది ఉండదు. ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ అనేటువంటిది లేదు. అంటే ఇవి నాన్ జస్టిసబుల్గా మనకు ఇవి ఇంప్లిమెంటేషన్లో ఉంటాయి. ఆదేశిక సూత్రాలు అనేటువంటివి కూడా హక్కులేనండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. భారత రాజ్యాంగంలో హక్కులను తెలియజేసే భాగాలు ఏమిటయ్యా అంటే 3వ భాగము మరియు 4వ భాగం. 3వ భాగము మరియు 4వ భాగం ఈ రెండూ కూడా 3వ భాగము మరియు 4వ భాగం ఈ రెండూ కూడా హక్కులను తెలియజేస్తున్నాయి. 3వ భాగంలో న్యాయ సంరక్షణ కలిగిన హక్కులు, ప్రాథమిక హక్కులు ఉన్నాయి ఫండమెంటల్ రైట్స్గా. 4వ భాగంలో న్యాయ సంరక్షణ లేని హక్కులు ఉన్నాయి ఆదేశిక సూత్రాలుగా, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్గా. అర్థమవుతుందా? 3వ భాగంలో పొందపరచబడినవి హక్కులే, 4వ భాగంలో పొందపరచబడినవి హక్కులే. 3వ భాగంలో పొందపరచబడిన హక్కులకు న్యాయ సంరక్షణ ఉంది, వాటిని ప్రాథమిక హక్కులు అన్నారు. 4వ భాగంలో పొందపరచబడినటువంటి పౌర హక్కులకు న్యాయ సంరక్షణ అనేది ఉండదు. ఇది ప్రభుత్వం యొక్క బాధ్యతాయుతంగా ఇవి అమలు చేయబడతాయి. కాబట్టి వీటిని ఆదేశిక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అని చెప్పేసి అంటున్నారు. మన రాజ్యాంగంలో ఈ ఆదేశిక సూత్రాల ప్రస్తావన ఎలా వచ్చింది అనేది ఒకసారి మీరు తెలుసుకున్నట్లయితే దీనిపై మీకు క్లారిటీ అనేది వస్తుంది. మనకు ఫస్ట్ ఈ హక్కులకు సంబంధించినటువంటి ప్రతిపాదన అనేటువంటిది మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్ ద్వారా అయితే మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్ కంటే ముందే భారతీయులకు కొన్ని హక్కులు కల్పించాలి అనేటువంటి కొన్ని ప్రపోజల్స్ వస్తూ ఉన్నాయి. సో భారత రాజ్యాంగం బ్రిటిష్ ప్రభుత్వం భారతీయులకు కూడా కొన్ని హక్కులు కల్పించాలి, కొన్ని హక్కులను కల్పించాలి అని చెప్పేసి అంటున్నారు. ఫస్ట్ మనకు స్వరాజ్ బిల్ అనేది వస్తుందండి. సో స్వరాజ్ బిల్ అని చెప్పేసి తిలక్ ప్రవేశపెట్టారు. ఇందులో భారతీయులకు కొన్ని హక్కులు కోరారు, కానీ బ్రిటిష్ ప్రభుత్వం యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత అనిబీసెంట్ అండి, అనిబీసెంట్ గారు ఏం చేశారు అంటే భారతీయులకు కొన్ని హక్కులు కల్పించండి, ఆ హక్కులు అనేవి న్యాయ సంరక్షణ లేని హక్కులుగా ఉన్నా పర్వాలేదు అన్నారు.
న్యాయ సంరక్షణ లేని హక్కులుగా ఉన్నప్పటికీ పర్వాలేదు, మొత్తానికి భారతీయులకు కొన్ని హక్కులు కల్పించండి, నాన్ జస్టిసబుల్ రైట్స్ను కల్పించండి అని చెప్పేసి మొత్తానికి హక్కులను అయితే కల్పించండి అని సెంట్ గారు చెప్పారు. తర్వాత అంటే అన్బిసెంట్ గారు. తర్వాత మనకు 1928 సంవత్సరంలో ఐఎన్సి పార్టీ అనేటువంటిది ఓ కమిటీ వేసింది. ఆ కమిటీయే మోతీలాల్ నెహ్రూ కమిటీ. మోతీలాల్ నెహ్రూ కమిటీ. సో ఈ మోతీలాల్ నెహ్రూ కమిటీ కూడా మొదటిసారిగా హక్కులను పేర్కొంది. 19 హక్కులను పేర్కొనడం జరిగింది. సో ఈ 19 హక్కులను నెహ్రూ రిపోర్టు ద్వారా అందించారు. నెహ్రూ రిపోర్టు ద్వారా ఈ 19 హక్కులను కల్పించారు. మరి ఈ 19 హక్కుల పైన 1931లో కరాచీ ఐఎన్సి సమావేశంలో తీర్మానం చేశారు. సో భారత రాజ్యాంగంలో పొందపరిచినటువంటి న్యాయ సంరక్షణ కలిగిన హక్కులైనా న్యాయ సంరక్షణ లేని హక్కులకైనా ప్రామాణికం ఏదయ్యా అంటే మోతీలాల్ నెహ్రూ రిపోర్టు మరియు కరాచీ ఐఎన్సి సమావేశం. వెరీ 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 ఇంపార్టెంట్. మోతీలాల్ నెహ్రూ రిపోర్టు మరియు కరాచీ ఐఎన్సి సమావేశంలో హక్కుల యొక్క ఒక ప్రమాణం అనేది, హక్కుల యొక్క ఒక ప్రాతిపాదిక అనేటువంటిది వచ్చింది. హక్కుల ముసాయిదాకు సంబంధించిన ఒక నమూనా ఈ పద్ధతిలోనే నెహ్రూ రిపోర్టు ద్వారా, కరాచీ ఐఎన్సి సమావేశం ద్వారానే మన రాజ్యాంగంలో ఏ విధమైన హక్కులు ఉండాలి అనేది మనకు ఒక అవగాహన వచ్చింది. హక్కులకు సంబంధించినటువంటి ఒక ముసాయిదాను రూపొందించుకోవడం జరిగింది. సో ఇక్కడ నెహ్రూ రిపోర్ట్లో కానీ కరాచీ ఐఎన్సి సమావేశంలో కానీ ప్రధానంగా స్వేచ్ఛా హక్కుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. తర్వాత సమానత్వపు హక్కుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. తర్వాత సార్వజనీన వయోజన ఓటు హక్కు అనే దానికి కూడా ప్రాధాన్యత ఇచ్చారు. సో సార్వజనీన వయోజన ఓటు హక్కు, స్వేచ్ఛా హక్కు, సమానత్వపు హక్కు అనేది ప్రధానంగా ఈ హక్కులు అనేవి ఉండాలి అన్నారు. వీటితో పాటు ఇతర కొన్ని హక్కులు కూడా అవసరం కొద్దీ అమలు చేయాలి అని చెప్పి ఈ నెహ్రూ రిపోర్ట్లో మరియు కరాచీ ఐఎన్సి సమావేశంలో తీర్మానంలో ఉన్నాయి. మరి ఈ రెండుటి యొక్క బేస్ చేసుకొని 1945 సంవత్సరంలో తేజ్ బహదూర్ సప్రూ నేతృత్వంలో ఒక సమావేశం జరుగుతుంది. సో తేజ్ బహదూర్ సప్రూ నేతృత్వంలో జరిగినటువంటి ఒక అఖిలపక్ష సమావేశంలో, మేధావుల సమావేశంలో హక్కులకు సంబంధించిన ముసాయిదాలను 2 భాగాలుగా చేశారు. అందులో న్యాయ సంరక్షణ కలిగిన హక్కులు, న్యాయ సంరక్షణ లేని హక్కులు అని చెప్పేసి 2 రకాలుగా రాజ్యాంగమునందు కల్పించాలి అని, తప్పనిసరిగా పౌరులకు కల్పించవలసిన హక్కులను న్యాయ సంరక్షణ హక్కులని, అవసరం కొద్దీ దేశ ఆర్థిక వ్యవస్థను బట్టి అమలు చేయాల్సిన హక్కులను న్యాయ సంరక్షణ లేని హక్కులని, ఇలా 2 రకాలుగా హక్కులను రాజ్యాంగంలో తీసుకురావాలని మొదటిసారిగా 1945లో తేజ్ బహదూర్ సప్రూ నేతృత్వంలో జరిగిన మేధావుల సమావేశంలో డిసైడ్ చేశారు. సో దీన్ని బేస్ చేసుకుని బిఎన్ రావు, బెనగల నరసింగారావు హక్కుల ముసాయిదాను దీని ప్రకారమే పేర్కొన్నారు. అంటే బిఎన్ రావు రాసినటువంటి చిత్తు రాజ్యాంగ ప్రతి ఏదైతే మనకు తెలిసింది కదా. సో బిఎన్ రావు రాసినటువంటి చిత్తు రాజ్యాంగ ప్రతులలో హక్కుల ముసాయిదా ఉంది. ఈ హక్కుల ముసాయిదాను న్యాయ సంరక్షణ కలిగిన హక్కులు, న్యాయ సంరక్షణ లేని హక్కులు అని చెప్పేసి 2 భాగాలుగా చేశాడు. సో న్యాయ సంరక్షణ కలిగిన హక్కులను ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి రాశాడు. న్యాయ సంరక్షణ లేని హక్కులు ఏమిటయ్యా అని చెప్పేసి పేర్కొన్నారు. ఈ న్యాయ సంరక్షణ కలిగిన హక్కులనే మన భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులుగా 3వ భాగంలో పొందపరిచారు. దీనిపై స్టడీ చేసినటువంటి కమిటీయే జేబీ కృపాలాని ప్రాథమిక హక్కుల ఉపకమిటీ. ఇక న్యాయ సంరక్షణ లేని హక్కులను పూర్తిగా మనం ఐరిష్ రాజ్యాంగం నుండి తీసుకున్నాం. సో వీటినే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీగా రాజ్యాంగంలో 4వ భాగంలో పొందపరచాం. ఇవి పూర్తిగా మనకు ఐరిష్ రాజ్యాంగం నుండే గ్రహించబడినట్టుగా మనం చెప్తున్నాం. సో ఈ రకంగా మనకు భారత రాజ్యాంగంలో 4వ భాగం నందు ఆదేశిక సూత్రాలు అనేవి వచ్చాయి. ఆదేశిక సూత్రాలు అనేవి కూడా హక్కులే. అవి ప్రభుత్వం ద్వారా అమలు చేయబడుతున్న హక్కులు. అదే ప్రాథమిక హక్కులు అనేటువంటివి అవి నేరుగా పౌరులకు పొందుతూ ఉంటారు. ఆ ప్రాథమిక హక్కులు పౌరులు ప్రాథమిక హక్కులు పొందేలా ప్రభుత్వం ఖచ్చితంగా బాధ్యత వహించాలి. ఒకవేళ పౌరులకు ఆ హక్కులను ప్రభుత్వం కల్పించకపోతే న్యాయస్థానాల ద్వారా వాటిని పౌరులు పొందేటువంటి అవకాశం ఉంటుంది. అవే ప్రాథమిక హక్కులు, అవే న్యాయ సంరక్షణ కలిగిన హక్కులు. ఆదేశిక సూత్రాలు మాత్రం అలా కాదు. ఈ హక్కులు ఏమిటి అంటే రాజ్యము ద్వారా అమలు చేయబడతాయి. ఈ హక్కులు అనేటువంటివి దేశ ఆర్థిక వ్యవస్థను బట్టి అమలు చేయబడతాయి. రాజ్యం వీటిని
అమలు చేయాల్సిన బాధ్యత కలిగి ఉంటుంది. ఒకవేళ రాజ్యము ద్వారా అవి అమలు చేయబడకపోయినా వ్యక్తులు న్యాయస్థానాలను ఆశ్రయించినంత మాత్రాన న్యాయస్థానాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాలేవు. ఎందుకంటే ప్రభుత్వం వీటిని కల్పించాల్సినటువంటి ఒక బాధ్యత కలిగి ఉన్నాయి, కానీ తప్పనిసరి కాదు. ఇవి న్యాయ సంరక్షణ లేని హక్కులు. అందుకని ఆదేశిక సూత్రాల అమలు అనేది, ఆదేశిక సూత్రాలను ప్రభుత్వం పాటించాలి అనేది న్యాయస్థానాల ద్వారా సాధించలేము. అదే ప్రాథమిక హక్కులను ప్రభుత్వం అమలు చేయకపోతే మనం న్యాయస్థానాలను ఆశ్రయిస్తే న్యాయస్థానం ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. ప్రభుత్వం అమలు చేసే విధంగా న్యాయస్థానం బాధ్యత వహిస్తుంది. అందుకే అవి న్యాయ సంరక్షణ కలిగిన హక్కులైనాయి, ఇవి న్యాయ సంరక్షణ లేని హక్కులైనాయి. ఇప్పుడు భారత రాజ్యాంగంలో చెప్పబడినటువంటి ఆదేశిక సూత్రాలు ఏంటో తెలుసుకుందాం. మరి ఆదేశిక సూత్రాలు అనేటువంటివి ప్రధాన లక్ష్యం ఏమిటయ్యా అంటే సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యం అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యమును సాధించడమే ఆదేశిక సూత్రాల యొక్క లక్ష్యం. ప్రాథమిక హక్కుల లక్ష్యం ఏమిటయ్యా అంటే రాజకీయ ప్రజాస్వామ్యం. ప్రాథమిక హక్కుల యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటయ్యా అంటే రాజకీయ ప్రజాస్వామ్యం సాధించడం. ఆదేశిక సూత్రాల యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటయ్యా అంటే సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యమును సాధించడమే. ఆదేశిక సూత్రాల యొక్క లక్ష్యం. ఇంకా నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆదేశిక సూత్రాలు 4వ భాగమునందు ఉన్నటువంటి ఆదేశిక సూత్రాలు ఏమిటి, వాటికి సంబంధించిన ఆర్టికల్స్ ఏమిటి అనేది ఒక్కొక్కటి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, చూడండి. ఇప్పుడు భారత రాజ్యాంగంలో 4వ భాగమునందు 36 నుంచి 51 వరకు ఆర్టికల్స్ ఉన్నాయి. 36 నుంచి 51 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ డిపిఎస్పీల గురించి తెలియజేస్తున్నాయి. ఓకేనా? అయితే ఈ ఆదేశిక సూత్రాలలో 36, 37 అనేటువంటి ఆర్టికల్స్ ఆదేశిక సూత్రాల యొక్క ప్రాధాన్యతను, ఆదేశిక సూత్రాల యొక్క పరిధిని తెలియజేస్తుంటాయి. 38 నుంచి 51 వరకు ఉన్నటువంటి ఆర్టికల్సే అసలైన ఆదేశిక సూత్రాలు తెలియజేస్తున్నాయి. 38 నుంచి 51 వరకు ఉన్నటువంటి ఆర్టికల్సే అసలైన ఆదేశిక సూత్రాలను తెలియజేస్తున్నాయి. ఈ 38 నుంచి 51 వరకు ఉన్నటువంటి ఈ ఆదేశిక సూత్రాలను, 38 నుంచి 51 ఆర్టికల్స్గా చెప్పబడిన ఈ ఆదేశిక సూత్రాలను ఎంపీ శర్మ, జైన్, జోషి అనేటువంటి మొదలైనటువంటి పండితులు, ఎంపీ శర్మ, జైన్, జోషి అనే మొదలైన పండితులు 3 భాగాలుగా, 3 సూత్రాలుగా వీటిని పేర్కొన్నారు. అంటే రాజ్యాంగంలో చెప్పబడినటువంటి ఈ ఆదేశిక సూత్రాల యొక్క స్వభావాన్ని బట్టి, వాటి యొక్క లక్షణాలను బట్టి వాటిని 3 రకాలుగా పేర్కొన్నారు. ఒకటి సామ్యవాద సూత్రాలు, రెండవది గాంధేయవాద సూత్రాలు, మూడవది ఉదారవాద సూత్రాలు. సామ్యవాద సూత్రాలు అంటే 38, 39, 41, 42, 43 సామ్యవాద సూత్రాలు. గాంధేయవాద సూత్రాలు అంటే 40, 43, 46, 47, 48 ఇవి గాంధేయవాద సూత్రాలు. ఉదారవాద సూత్రాలు ఏమిటయ్యా అంటే 44, 45, 49, 50 అనేటువంటివి ఉదారవాద సూత్రాలు. అయితే 51 అనేటువంటివి మాత్రం ఇవి అంతర్జాతీయానికి సంబంధించిన అంశాలు అంటారు. వీటిని కూడా మనం ఉదారవాద సూత్రాల్లోనే కలపాలి. ఓకే, ఈ రకంగా భారత రాజ్యాంగంలో పొందపరచబడినటువంటి ఆదేశిక సూత్రాలనే సంక్షేమ విధానాలలో సామ్యవాద భావాలు ఉన్నాయని, గాంధేయవాద భావాలు ఉన్నాయని, కొన్ని ఉదారవాద భావాలతో ఉన్నాయని ఎంపీ శర్మ, జైన్, జోషి అనేటువంటి పండితులు పేర్కొన్నారు. అయితే మనకి ఇక్కడ గాంధేయవాదాలలో కూడా మనకు 43 అనే ఆర్టికల్ వస్తుంది. సామ్యవాద సూత్రాలలో కూడా మనకు మళ్ళీ 47, 48 ఆర్టికల్స్ను కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఒకే ఆర్టికల్లో వివిధ అంశాలు అనేటువంటివి కూడా మనం ప్రస్తావిస్తాం.
సో మొత్తానికి ఏదేమైనప్పటికీ ఈ 3 క్లాసిఫికేషన్ అనేటువంటిది అభ్యర్థులు మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సామ్యవాద సూత్రాలకు తెలియజేసే ఆర్టికల్స్ ఏమిటి? 38, 39, 41, 42, 43. గాంధేయవాద సూత్రాలను తెలియజేసే ఆర్టికల్స్ ఏమిటి? 40, 43, 46, 47, 48. ఉదారవాద సూత్రాలను తెలియజేసేవి 44, 45, 49, 50, 51. ఓకే, సో 1 by 1 ఒక్కొక్క ఆర్టికల్ను మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆదేశిక సూత్రాలకు సంబంధించిన పరిధిని తెలియజేసేటువంటివి, ఆదేశిక సూత్రాలకు ఉన్నటువంటి ప్రాధాన్యతను తెలియజేసే ఈ 2 ఆర్టికల్స్ తెలుసుకొని తర్వాత అసలైన ఆదేశిక సూత్రాలు ఏంటో చూద్దాం. 36వ ఆర్టికల్ ఏమని చెప్తుందంటే రాజ్యం నిర్వచనమును తెలియజేస్తుంది. రాజ్యం నిర్వచనము లేదా దాని యొక్క పరిధిని తెలియజేస్తుంది. రాజ్యం యొక్క నిర్వచనమును లేదా పరిధిని తెలియజేస్తుంది. 36వ ఆర్టికల్ ప్రకారం రాజ్యం నిర్వచనం పరిధిని ఎందుకు తెలియజేయాలి అంటే ఈ డిపిఎస్పి అనేది ఎవరు అమలు చేయాల్సిన విధానాలు ఇవి న్యాయస్థానాలు అమలు చేయాల్సిన విధానాలా, ఇవి వ్యక్తులు పాటించాల్సిన విధానాలా అంటే కాదు, ఇవి రాజ్యం పాటించాల్సిన విధానాలు. రాజ్యం అంటే ఏమిటి? ప్రభుత్వం. మరి ప్రభుత్వం అంటే ఎవరు, ప్రభుత్వ సంస్థలు అంటే ఏంటి అని చెప్పి ఈ 36వ ఆర్టికల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ 36వ ఆర్టికల్లోనే మనకు ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం మరియు పార్లమెంట్, ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం మరియు శాసనసభ, ప్రభుత్వం అంటే స్థానిక ప్రభుత్వాలు, ప్రభుత్వం అంటే రాజ్యాంగపరమైన చట్టబద్ధమైన సంస్థలు, ఇవన్నీ కూడా 36వ ఆర్టికల్ కింద రాజ్యం అనే పరిధిలోనికి వస్తాయి. సో ఇప్పుడు చెప్పబడుతున్న కేంద్ర ప్రభుత్వం, పార్లమెంటు, రాష్ట్ర ప్రభుత్వం, శాసనసభ, స్థానిక ప్రభుత్వాలు, రాజ్యాంగ మరియు చట్టబద్ధమైన ఈ సంస్థలన్నీ కూడా వాటి విధి నిర్వహణలో ఈ సంక్షేమ భావాలైన ఆదేశిక సూత్రాలను పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, ఆయా సంస్థలు ఆయా ప్రభుత్వాలు అనేవి తమ నిర్వర్తించాల్సినటువంటి విధులలో డిపిఎస్పిని పరిగణలోకి తీసుకోవాలి. డిపిఎస్పిలో చెప్పబడినటువంటి సంక్షేమ సూత్రాలను దృష్టిలో పెట్టుకొని వాటిని పాటించే విధంగా ప్రభుత్వ కార్యకలాపాలను, ప్రభుత్వ విధానాలను రూపొందించుకోవాలి. పార్లమెంటు, శాసనసభలు కూడా సంక్షేమం కోసం చట్టాలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి పార్లమెంటు, శాసనసభలు చేసేటువంటి వివిధ చట్టాలలో ఈ సంక్షేమ భావాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి అని చెప్పేసి అంటున్నారు. అందుకనే ఆదేశిక సూత్రాలు అనేటువంటివి శాసన వ్యవస్థకు, కార్యనిర్వాహక వ్యవస్థకు ఒక కరదీపలుగా ఉపయోగపడతాయి, ఒక టార్చ్ లైట్గా ఉపయోగపడతాయి అంటాడు ఎంసీ సెతల్వాడ్ అనేటువంటి వ్యక్తి. సో భారత మొదటి అటార్నీ జనరల్గా పనిచేసిన ఎంసీ సెతల్వాడ్ శాసన కార్యనిర్వాహక వ్యవస్థకు ఆదేశిక సూత్రాలు అనేటువంటివి కరదీపికలుగా పనిచేస్తాయి, మార్గదర్శకాలుగా పనిచేస్తాయి అని చెప్పేసి పేర్కొన్నాడు. దెన్ నెక్స్ట్ వన్ 37వ ఆర్టికల్. 37వ ఆర్టికల్ ఏం తెలియజేస్తుందంటే ఈ ఆదేశిక సూత్రాల యొక్క ప్రాధాన్యత తెలియజేస్తుంది. సో ఈ ఆదేశిక సూత్రాలను న్యాయస్థానాల ద్వారా అమలు చేయలేము అంటున్నారు. ఎందుకంటే ఆదేశిక సూత్రాలు అనేవి న్యాయ సంరక్షణ కలిగి లేవు, న్యాయ సంరక్షణ లేని హక్కులు, న్యాయ సంరక్షణ కల్పించలేని హక్కులు ఆదేశిక సూత్రాలు. ఆదేశిక సూత్రాల అమలు అనేది ఆర్థిక వనరుల లభ్యతపై ఆధారపడి ఉంటుంది. దేశంలో ఆర్థిక వనరుల, రాష్ట్రంలో ఆర్థిక వనరుల లభ్యతపై ఆధారపడి ఈ ఆదేశిక సూత్రాలు అనేటువంటివి అమలు చేయబడతాయి. కాబట్టి దేశ ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ కాదు, కాబట్టి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. కాబట్టి దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఈ ఆదేశిక సూత్రాలు అనేవి అమలు చేయబడతాయి. అందుకే ఆదేశిక సూత్రాల అమలును న్యాయస్థానాల ద్వారా సాధించలేము. న్యాయస్థానాలు కూడా ప్రభుత్వమును ఆదేశిక సూత్రాలను పాటించట్లేదు అని ప్రభుత్వంపై ఆదేశాలు జారీ చేయడం కానీ, ఆర్డర్స్ జారీ చేయడం కానీ ఉండదు. అయితే ఆదేశిక సూత్రాలను అమలు చేసే విధంగా ప్రభుత్వాలకు సూచనలు మాత్రం చేయగలుగుతుంది, ఇండికేషన్ ఇవ్వగలుగుతుంది, అంతేకాని ఆర్డర్స్ మాత్రం పాస్ చేయడానికి వీలుండదు. సో ఇది న్యాయ సంరక్షణ లేని హక్కులే ఈ ఆదేశిక సూత్రాలు. సో ఇప్పుడు మిగతా ఆదేశిక సూత్రాలు అయినటువంటి 38 నుంచి 51 వరకు ఉన్న ఆర్టికల్స్ ఏమేమి తెలియజేస్తున్నాయని చూద్దాం. రైట్, నెక్స్ట్ వన్ 38వ ఆర్టికల్. 38వ ఆర్టికల్ ఏం తెలియజేస్తుందయ్యా? ఫస్ట్ ఈ ఆర్టికల్ ఏ విధంగా ఉండేనంటే దేశ ప్రజలందరికీ న్యాయమును కల్పించాలి,
రాజ్యం కల్పించాలి అని ఉండేది. దేశ ప్రజలందరికీ న్యాయమును రాజ్యం కల్పించాలని మాత్రమే ఉండేది. అయితే తర్వాత దీన్ని రాజ్యాంగ సవరణ ద్వారా రిపీల్ చేశారు. అంటే 38వ ఆర్టికల్ వద్ద ఉన్నటువంటి అంశాన్ని మార్చేశారు. ఎలా మార్చారంటే చూడండి, 38 క్లాస్ 1 అనేటువంటి ఒక ఆర్టికల్ తీసుకొచ్చారు. ఈ ఆర్టికల్ వద్ద చెప్పారు, దేశ ప్రజలందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయమును కల్పించుటకు రాజ్యము చర్యలు చేపట్టాలి, లేదా రాజ్యము కృషి చేయాలి. సో దేశ ప్రజలందరికీ న్యాయం కల్పించాలి. ఎలాంటి జస్టిస్ అండి? సోషల్, ఎకానమికల్ అండ్ పొలిటికల్. సో సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయమును దేశ ప్రజలందరికీ కల్పించడం కోసం రాజ్యం తగు విధానాలను, తగు చట్టాలను రూపొందించుకోవాలి అని చెప్తున్న ఆర్టికలే 38 క్లాస్ 1 ఆర్టికల్. సో 38 క్లాస్ 1 అనేటువంటి ఆర్టికల్లో ఈ సాంఘిక, ఆర్థిక న్యాయము అనేటువంటిది సామ్యవాదాన్ని తెలియజేస్తుంది. ఈ సాంఘిక, ఆర్థిక న్యాయము అనేది సామ్యవాదాన్ని తెలియజేస్తుంది. 38 క్లాస్ 2 అనేటువంటి ఆర్టికల్, ఈ ఆర్టికల్ ఏంటయ్యా అంటే, మరి దేశంలో సాంఘిక, ఆర్థిక న్యాయం రావాలి అంటే, సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయమును దేశంలో సాధించబడాలి అంటే దానికంటే ముందు అనేక అసమానతలు అనేటువంటివి నిర్మూలించబడాలి. అందుకే ఆదాయాలలో అసమానతలను, అదేవిధంగా హోదాలలో అసమానతలను నిర్మూలించాలి. ఆదాయాలలో మరియు హోదాలలో అసమానతలను నిర్మూలించి వేరువేరు ప్రాంతాలలో వేరువేరు వృత్తులు చేసేటువంటి వారిలో ఆర్థిక అసమానతలు అంతగా లేకుండా అందరూ కూడా న్యాయం పొందేలా ఉండేలా రాజ్యం తగు చర్యలు చేపట్టాలి అని చెప్పేసి 38 క్లాస్ 2 ఆర్టికల్ చెప్తుంది. సో 38 క్లాస్ 2 అనేటువంటి ఆర్టికల్ ఆదాయాల అసమానతలను, హోదాలలో ఉన్నటువంటి అసమానతలను నిర్మూలిస్తూ వేరువేరు ప్రాంతాలలో వేరువేరు వృత్తులు చేస్తున్నటువంటి, వేరువేరు ప్రాంతాలలో వేరువేరు వృత్తులు పాటిస్తున్నటువంటి వారిలో కూడా ఆర్థికపరమైన అసమానతలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఆర్థికపరమైన అసమానతలను కూడా తగ్గించడాన్నే మనకు అసలైన న్యాయము, అసలైన జస్టిస్ అంటారు. కాబట్టి దేశ ప్రజలందరూ కూడా సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయమును పొందేలా రాజ్యం కృషి చేయాలి అనేటువంటి ఈ ఆర్టికల్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో ఈ ఆర్టికల్ ద్వారా చెప్తున్నారు. ఆదాయాలలో, హోదాలలో ఉన్నటువంటి అనేక రకమైన అసమానతలను నిర్మూలించాలి. వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు వృత్తులు చేస్తున్నటువంటి వారిలో కూడా ఆర్థికపరమైన అసమానతలు బాగా ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఆ ఆర్థికపరమైన అసమానతలను తగ్గిస్తూ అందరూ కూడా ఆర్థిక న్యాయమును పొందేలా ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలి అన్నారు. మరి ఈ ఆర్టికల్ను 1978 44వ రాజ్యాంగ సవరణ చట్టము ద్వారా చేర్చారు. 1978 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ ఆర్టికల్ చేర్చారు. 38వ ఆర్టికల్ వద్ద ఉన్నటువంటి ఈ వాక్యాన్ని 38 క్లాస్ 1వ ఆర్టికల్ వద్ద కూడా రిపీల్ చేసింది కూడా ఈ రాజ్యాంగ సవరణ ద్వారానే. ఓకేనా? సో రైట్, నెక్స్ట్ వన్ 39వ ఆర్టికల్. మరి ఆదాయాలలో, ఆస్తులలో అసమానతలు ఎలా చేస్తున్నామండి? ఆదాయాలలో, ఆస్తుల అసమానతలను, హోదాలలో అసమానతలను ఏ విధంగా తీసుకొస్తున్నామయ్యా అంటే, ఇప్పుడు మనం ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటిది వేస్తున్నారు కదా. సో వ్యవసాయ ఆదాయంపై ఇన్కమ్ ట్యాక్స్ వేయట్లేదు. ఇతర ఆదాయాలపైన, పారిశ్రామిక ఆదాయాలపైన, ఇతర వృత్తుల ఆదాయంపైన ఇన్కమ్ ట్యాక్స్ వేస్తున్నాం. అలా ఇన్కమ్ ట్యాక్స్ వేసి సో వారి యొక్క ఆదాయాల్లో కొంత మొత్తం తీసుకొని ఇతరులకు ప్రయోజనం కలిగించే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేవి చేస్తూ ఉన్నాము. సో రైతాంగం అనేటువంటిది ఎక్కువగా ఆదాయాన్ని కూడగట్టలేదు కాబట్టి వారి యొక్క వ్యవసాయ ఆదాయం అనేది ఋతుపవన స్థితిపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి వ్యవసాయ ఆదాయం పైన ఆదాయ పన్ను మినహాయించడం, ఇతరుల యొక్క ఆదాయం పైన పరిమితికి మించి ఉన్నట్లయితే ట్యాక్స్ విధించడం, ఇవన్నీ కూడా ఆదాయాల అసమానతలను నిర్మూలించడమే.
ఆదాయాల అసమానత నిర్మించడం. హోదాలలో అసమానతలు అంటే రిజర్వేషన్. సో ఈరోజు మనకు చట్టసభలలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్, అదేవిధంగా స్థానిక సంస్థలలో ఎస్సీ ఎస్టీలతో పాటు మహిళలకు రిజర్వేషన్, ఇవన్నీ కూడా హోదాలలో ఉన్నటువంటి అసమానతలను తగ్గించడం కోసమే. అదేవిధంగా ఉపాధి హామీ అనేటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చి గ్రామీణ రైతాంగ ప్రజలు లేదా గ్రామీణ ప్రజలకు కూడా ఉపాధి కల్పించేటువంటి ఒక భరోసా తీసుకొచ్చినటువంటి కార్యక్రమం కూడా మనకు ఆర్థికపరమైన అసమానతలను తగ్గించడం కోసమే. సో ఇవన్నీ కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి కొన్ని చర్యలు. రాజ్యాంగంలో చెప్పబడిన ఆదేశిక సూత్రాలు ఈరోజు ఎంతవరకు అమలవుతున్నాయి అంటే, ఒకప్పుడు ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదు కాబట్టి వీటిని అమలు చేయడం చాలా కష్టము అని చెప్పేసి అనుకునేవాళ్ళు. కానీ ఈరోజు ఆదేశిక సూత్రాల అమలు అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం ఏమిటి అంటే, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉంటుంది కాబట్టి ప్రజలకు జవాబుదారీ అయినటువంటి ప్రభుత్వం ఆదేశిక సూత్రాల అమలును విస్మరించడానికి సాధ్యం కాదు. అందుకే ఎక్కువగా సంక్షేమ పథకాలకు ఈరోజు ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. అది ఓట్ బ్యాంకింగ్ వల్ల అయితేనేమి, అది మరొక రకంగా అయితేనేమి, మొత్తానికైతే ఈ ఆదేశిక సూత్రాలు ఇంప్లిమెంట్ కావడం అనేది ఎక్కువగా ఉంది అనేది మనం ఒకటి సంతోషించదగినటువంటి విషయం. సో నెక్స్ట్ ఆర్టికల్, సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 39వ ఆర్టికల్. 39వ ఆర్టికల్ ఏమని చెప్తుందంటే, రాజ్యం సమన్యాయమును అమలు చేయుటకు పాటించాల్సిన విధానాల గురించి చెప్తుంది. పాటించాల్సిన విధానాలు. రాజ్యం సమన్యాయమును అమలు చేయుటకు, సమన్యాయమును అందరికీ కల్పించుటకు పాటించాల్సిన విధానాలను ఈ 39 అనేటువంటి ఆర్టికల్లో వివిధ క్లాజులుగా చెప్పారు. ఇందులోనే 39 క్లాజ్ ఏ అనేది ఒకటి, 39 క్లాజ్ బి అనేటువంటిది ఒకటి, 39 క్లాజ్ సి, 39 క్లాజ్ డి, 39 క్లాజ్ ఈ, 39 క్లాజ్ ఎఫ్ అనేటువంటి ఆర్టికల్స్ మనకున్నాయి. సో మరొకటి 39 క్లాజ్ ఏ అనే క్యాపిటల్ లెటర్స్ ఆర్టికల్ ఒకటి. సో ఫస్ట్ వన్ 39 క్లాస్ ఏ అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్తుందంటే, దేశ ప్రజలందరికీ ఉపాధి అవకాశాలు కల్పించాలి, అది కూడా సమానమైన అవకాశాలు కల్పించాలి. అర్థమవుతుంది? దేశ ప్రజలందరికీ ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఆ ఉపాధిని కూడా అందరికీ సమానంగా అందుబాటులో ఉండే విధంగా అవకాశాలు అనేవి కల్పించాలి. ప్రధానంగా ఇది మనకు ఎవరిని దృష్టిలో పెట్టుకొని ఈ విషయం చెప్పారయ్యా అంటే, సో భారతదేశం అనేది, ఇండియన్ సొసైటీ అనేది మేల్ డామినేషన్ సొసైటీ కాబట్టి, సో పురుషులు మాత్రమే ఉపాధి అవకాశాలు ఎక్కువగా కలిగి ఉండడం వల్ల, మహిళలకు ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల ఈ వెనుకబాటుతనం అనేది, మహిళల పట్ల వివక్షత అనేది పెరిగింది. అందుకే సో అందరికీ కూడా సమన్యాయం అందాలి అంటే పురుషులతో పాటు మహిళలకు కూడా సమానమైన ఉపాధి అవకాశాలు కల్పించాలి అనేటువంటి ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ క్లాజును రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. తర్వాత 39 క్లాస్ బి, 39 క్లాస్ సి, ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. 39 క్లాస్ బి అనేది వనరుల సమాన పంపిణీ. 39 క్లాస్ సి అనేటువంటిది సంపద వికేంద్రీకరణకు సంబంధించిన అంశం. సో వనరుల సమాన పంపిణీ, సంపద వికేంద్రీకరణ అనేటువంటివి ప్యూర్లీ సామ్యవాద అంశాలు. ఇవి సామ్యవాద స్థాపన జరగడానికి ఈ అంశాలు ఉంటాయి. సో సామ్యవాద వ్యవస్థను స్థాపించడానికి ఈ వనరుల సమాన పంపిణీ, సంపద వికేంద్రీకరణ అనేటువంటిది చేస్తారు. అందుకనే ఈ రెండిటికి ఎక్కువ ప్రాధాన్యత అనేది ఉంది. ఎంతవరకు అంటే ప్రాథమిక హక్కుల కంటే ఈ రెండిటి అమలు కోసం, ఈ సామ్యవాద వ్యవస్థ స్థాపన కోసం ఎక్కువ ప్రాధాన్యత అనేటువంటిది ఇచ్చారు 31 క్లాస్ సి అనేటువంటి ఆర్టికల్. 31 క్లాస్ సి అనేటువంటి ఆర్టికల్లోకి మొత్తం 31 క్లాస్ సి అనేటువంటి ఆర్టికల్కు 2 అమెండ్మెంట్స్ చేసినట్టుగా మనం భావించాలి. 31 క్లాస్ సి అనేటువంటి ఆర్టికల్నేమో ఫస్ట్ 1971లో 25th అమెండ్మెంట్ ద్వారా తీసుకొచ్చారు. 25వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తీసుకొచ్చారు. ఏమన్నారంటే 39 క్లాస్ బి, 39 క్లాస్ సి అనేటువంటి ఈ వనరుల సమాన పంపిణీ, సంపద వికేంద్రీకరణ అనే సామ్యవాద వ్యవస్థ స్థాపన కోసం ప్రభుత్వం ఏ చట్టం చేసినా ఆ చట్టాలు
ప్రాథమిక హక్కులైన 14, 19, 21, 31వ ఆర్టికల్కు మినహాయింపు. ఆ చట్టాలను న్యాయ సమీక్ష చేయడానికి వీలు లేదు అని చెప్పేసి ఈ 25వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని చేసి 31(c) అనే ఆర్టికల్ తీసుకొచ్చారు. తర్వాత 1973 కేశవనంద భారతి కేసులో 1973లో కేశవనంద భారతి కేసులో 31(c) అనేటువంటి ఆర్టికల్ను న్యాయ సమీక్షకు గురి చేశారు. న్యాయ సమీక్షకు గురి చేసి వనరుల సమాన పంపిణీ, సంపద వికేంద్రీకరణ కోసం, సామ్యవాద వ్యవస్థ స్థాపన కోసం వాటిని అమలు చేయడం తప్పేమీ కాదు. ఎందుకంటే వ్యక్తి వికాసం, సమాజ సంక్షేమం రెండూ కూడా ఒకదానికొకటి అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయి, పరస్పర సంబంధం కలిగి ఉన్నాయి. వ్యక్తి వికాసం కోసం ఉన్నవి ప్రాథమిక హక్కులు అయితే, సమాజ సంక్షేమం కోసం ఉన్నటువంటివి ఆదేశిక సూత్రాలు. అందుకే సమాజ సంక్షేమం కోసం ఉన్నటువంటి ఆదేశిక సూత్రాలు కూడా అమలు చేయాల్సినటువంటివే, వాటిని విస్మరించడానికి వీలు లేదు. ఆదేశిక సూత్రాల అమలు అనేది ప్రాథమిక హక్కులకు, ఆదేశిక సూత్రాల అమలు సక్రమంగా జరిగినట్లయితే ప్రాథమిక హక్కులు అందరూ పొందగలుగుతారు. కాబట్టి సమాజ సంక్షేమం వల్ల వ్యక్తి వికాసం జరుగుతుంది. వ్యక్తి వికాసం అనేది సమాజ సంక్షేమానికి దోహదపడుతుంది. కాబట్టి ఆదేశిక సూత్రాలు 35(b), 35(c) అనేటువంటి ఈ ఆర్టికల్స్ అనేవి, ఆదేశిక సూత్రాలు అనేటువంటివి ప్రాథమిక హక్కుల యొక్క మౌలిక నిర్మాణంకు భంగం కలగకుండా, రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలగకుండా వీటిని అమలు చేయవచ్చును అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది కేశవనంద భారతి కేసులో. అంటే ఈ రెండూ కూడా సరి అయినవే. 31(c) అనేటువంటి దాన్ని న్యాయ సమీక్ష గురి చేసి 31(c) అనేటువంటి ఆర్టికల్ రాజ్యాంగబద్ధమైనదే. ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు రెండూ కూడా ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి. కానీ ఆదేశిక సూత్రాల యొక్క అమలును చేయాలి అనేటువంటి దృష్ట్యా, ఆదేశిక సూత్రాలను అమలు చేయాలి అనే దృష్ట్యా ప్రభుత్వం చేసే చట్టాలు ప్రాథమిక హక్కుల యొక్క మౌలిక నిర్మాణానికి భంగం కలిగే విధంగా, రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలిగే విధంగా ఉండకూడదు. అలా రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలగకుండా ఈ ఆదేశిక సూత్రాలైనటువంటి వీటిని అమలు చేసుకోవాలి అని చెప్పి కేశవనంద భారతి కేసులో తీర్పునిచ్చారు. అప్పుడు 1976లో ఇందిరాగాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకొచ్చి ఆదేశిక సూత్రాల అమలుకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఆదేశిక సూత్రాల అమలు కోసం ప్రభుత్వం చేసిన ఏ చట్టమైనా ప్రాథమిక హక్కులకు లోబడి ఉండాల్సిన అవసరం లేదు. ప్రాథమిక హక్కులకు లోబడి లేదని చెప్పేసి ఆ చట్టాన్ని కొట్టివేసే అధికారం న్యాయస్థానానికి లేదు. న్యాయ సమీక్ష అధికారం అనేది కూడా పార్లమెంట్ చట్టం యొక్క పరిధిలో ఉంటుంది. న్యాయ సమీక్ష అధికారంపై కూడా పరిమితులు విధించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ కేశవనంద భారతి కేసులో ఇచ్చినటువంటి తీర్పును అధిగమిస్తూ 42వ రాజ్యాంగ సవరణ చట్టం చేశారు. అప్పుడు 1980 సంవత్సరంలో మినర్వా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమని అంటే ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు ఏవి ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉన్నాయి అనేటువంటి వాదన కంటే ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు రెండింటి మధ్య సమతుల్యతనే మన రాజ్యాంగ మౌలిక స్వరూపము. అయితే ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కుల మధ్య సమతుల్యతకు దెబ్బతినకుండా ఆదేశిక సూత్రాల అమలు కోసం ప్రభుత్వం చట్టాలు చేయాలి. ఆ ప్రభుత్వం చట్టాలు చేసే చట్టాలు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలగకుండా మరియు సమతుల్యత దెబ్బతినకుండా ఆ చట్టాలు ఉండాలి. ఒకవేళ ఆ చట్టాలు రాజ్యాంగ మౌలిక తత్వాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నా, ప్రాథమిక హక్కుల ఆదేశిక సూత్రాల మధ్య సమతుల్యతను దెబ్బతీసే విధంగా ఉన్నా వాటిని న్యాయ సమీక్ష చేసే అధికారం న్యాయ వ్యవస్థకు ఉంటుంది. న్యాయ సమీక్ష అధికారం అనేది రాజ్యాంగ మౌలిక స్వరూపము. ఆదేశిక సూత్రాల, ప్రాథమిక హక్కుల మధ్య సమతుల్యత అనేది రాజ్యాంగ మౌలిక స్వరూపము. కాబట్టి ఈ న్యాయ సమీక్ష అధికారంపై పరిమితులు విధించే అధికారం పార్లమెంటుకు లేదు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. తీర్పునివ్వడం వల్ల 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వచ్చినటువంటి పార్లమెంటుకు ఉన్నటువంటి అపరిమితమైన అధికారం పోయి ఒక బాధ్యతాయుతమైనటువంటి అధికారం మాత్రమే పరిమితం చేయబడింది. ఎందుకంటే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటుకు ఆదేశిక సూత్రాల అమలు కోసం అపరిమితమైన అధికారం కలదు అన్నారు. మినర్వా మిల్స్ కేసులో పార్లమెంటుకు ఆదేశిక సూత్రాల అమలు కోసం చట్టాలు చేసే అధికారం ఉంది, కానీ అది మౌలిక నిర్మాణంకు భంగం కలగకుండా ఉండాలి. కాబట్టి మౌలిక నిర్మాణమును కాపాడేదే న్యాయ సమీక్ష అధికారము.
న్యాయ సమీక్ష అధికారం. కాబట్టి న్యాయ సమీక్ష అధికారంపై పరిమితులు విధించే అధికారం పార్లమెంటుకు లేదు, మౌలిక నిర్మాణమును దెబ్బతీసే అధికారం పార్లమెంటుకు లేదు అని చెప్తూ ఆదేశిక సూత్రాల అమలులో పార్లమెంటుకు ఉన్నటువంటి అధికారాలు పరిమితమైనవే అని చెప్పేసి మినర్వా మిల్స్ కేసులో జడ్జిమెంట్ ఇచ్చారు. ఇంకా ఏమన్నారంటే కేవలం 39(b), 39(c) అనేటువంటి ఈ ఆదేశిక సూత్రాలను అమలు చేయడం కోసమే, ఈ సామ్యవాద స్థాపన చేయడం కోసమే ప్రాథమిక హక్కులపై కొన్ని పరిమితులు విధించవచ్చు. అయితే ఆ పరిమితులు అనేవి మౌలిక నిర్మాణంకు న్యాయ సమీక్ష అధికారంకు భంగం కలిగించే విధంగా ఉండకూడదు అని చెప్పి మినర్వా మిల్స్ కేసులో చేశారు. అంటే మొత్తానికి పార్లమెంటు యొక్క వ్యవస్థ పైన న్యాయ వ్యవస్థకు ఆధిక్యతను తిరిగి కల్పించారు మినర్వా మిల్స్ కేసు ద్వారా. ఓకేనా. తర్వాత నెక్స్ట్ వన్ 39(d) అనేటువంటి ఆర్టికల్. 39(d) అనేటువంటి ఆర్టికల్ సమాన పనికి సమాన వేతనమును తెలియజేస్తుంది. సమాన పనికి సమాన వేతనము. సమాన పనికి సమాన వేతనమును కల్పించాలి అని చెప్పేసి మనకు ఈ 39(d) అనేటువంటి ఆర్టికల్లో పేర్కొన్నారు. దీనికోసం 1976లోనే మనకు ప్రభుత్వము చట్టం చేయడం జరిగింది. 1976లో ప్రభుత్వం చట్టం చేయడం జరిగింది. అంతకుముందు 1926లో కూడా ఉండేది. కానీ 1976లో అనేక కార్మిక చట్టాలు చేయబడ్డాయి. అందులో సమాన పనికి సమాన వేతనానికి సంబంధించిన చట్టం కూడా చేశారు. సమాన పనికి సమాన వేతనమును అనే దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రభుత్వం చేపట్టేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా సమాన పనికి సమాన వేతనం అమలయ్యే విధంగా ప్రభుత్వ చర్యలు ఉండాలని న్యాయస్థానం మార్గదర్శకాలు జారీ చేస్తుంది. ఎంతవరకు అయ్యా అంటే జైల్లో పనిచేయించేటువంటి అంటే కారాగార శిక్ష అనుభవిస్తున్నటువంటి ఖైదీల చేత వివిధ పనులు చేయించడం జరుగుతుంది. అలా పనులు చేయించినప్పుడు వారి యొక్క శ్రమకు తగిన వేతనం ఇవ్వాలి అని చెప్పి మనకు ఢిల్లీ హైకోర్టు అనేది తీర్పునివ్వడం, దాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించడం జరిగింది. తర్వాత 39(e) అనేటువంటి ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది అయ్యా అంటే కార్మికులు బాలలు వారి ఆర్థిక స్థితిగతుల దృష్ట్యా వారి ఆర్థిక దుస్థితి వల్ల వారికి శ్రమకు మించినటువంటి పని చేయించకూడదు వారి చేత అని అన్నారు. అంటే మరొకసారి చూడండి, కార్మికులను కానీ బాలలను కానీ వారి ఆర్థిక దుస్థితి వల్ల వారిని పీడించబడడం కానీ లేదా వారికి శ్రమకు మించినటువంటి పని వారి చేత చేయించడం కానీ నిషేధిస్తూ ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలి, ప్రభుత్వం ఆ విధంగా చట్టాలు చేయాలి అన్నారు. కార్మికులు బాలలు వారి యొక్క ఆర్థిక దుస్థితి వల్ల వీరు శ్రమకు మించిన పని చేయించబడకుండా శ్రమకు మించిన పని చేయకుండా ప్రభుత్వము వారి శ్రమ దోపిడీ గురి కాకుండా వారు శ్రమకు మించిన పని చేయకుండా ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలి. ఎందుకంటే చూడండి, ఆర్థిక దుస్థితి ఉన్నదనుకోండి, ఆర్థిక పరిస్థితులు అంతగా లేకపోతే, ఆర్థికపరమైనటువంటి దుర్భరమైన పరిస్థితులు ఉన్నప్పుడు కార్మికులు వారి యొక్క శ్రమకు మించిన పని చేసేటువంటి అవకాశం ఉంటుంది. శ్రమకు మించిన పని చేయడం అనేటువంటిది కూడా ఒక రకమైనటువంటి వేధింపులే. కాబట్టి బాలలు అనేటువంటి వాళ్ళు అసలు పని చేయకూడదు అంటున్నారు. కానీ ఇక్కడ ఆర్థిక దుస్థితి ఉండడం వల్ల, కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడం వల్ల బాలలు కూడా పని చేయించాల్సి వస్తుంది. ఆ బాలల చేత పని చేయించినప్పుడు వారికి కూడా శ్రమకు మించినటువంటి పని చేయకుండా ఉండాలి అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. అంటే వాస్తవానికి బాల కార్మిక వ్యవస్థ అనేటువంటి నిషేధం, కానీ బాలలు ఏ పని చేయకూడదు అని చెప్పట్లేదు. బాలలు పని చేయాలి, కానీ ఆ పని ఎలా ఉండాలి? శ్రమకు మించిన పని చేయకుండా ఉండాలి. నెక్స్ట్ 39(f) అనేటువంటి ఆర్టికల్ కంప్లీట్గా బాలలకు సంబంధించిన ఆర్టికల్. ఈ 39(f) అనేటువంటి ఆర్టికల్ ఏమన్నారంటే బాలలు ఒక నైతికపరమైనటువంటి అభివృద్ధి చెందే విధంగా, బాలలు ఒక నైతికపరమైన వికాసం పొందే విధంగా, ఆ విధమైనటువంటి వాతావరణంలో పెరిగే విధంగా ప్రభుత్వ చర్యలు ఉండాలి. మరియు బాలల యొక్క బాలలకు పౌష్టికాహారం పొందేలా తగు చర్యలు ప్రభుత్వం చేపట్టాలి అన్నారు. 39(f) అనేటువంటి ఆర్టికల్ ఏమని చెప్తుందంటే, బాలలు అనేటువంటి వాళ్ళు నైతికంగా అభివృద్ధి చెందేలా ఆ విధమైనటువంటి వాతావరణాన్ని కల్పించాలి. సో బాలలు ఏ విధంగా దోపిడీకి గురి కాకుండా, ఏ విధంగా మనకు దురలవాట్లకు లోను కాకుండా
వ్యసనాలకు లోను కాకుండా బాలలు నైతికంగా ఆరోగ్యవంతమైనటువంటి వాతావరణంలో పెరిగేలా ప్రభుత్వం తగు చట్టాలు చేయాలి, ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలి అని 39 క్లాస్ ఎఫ్ అనే ఆర్టికల్ చెప్తుంది. ఈ ఆర్టికల్లోనే 1976లో 42 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మరొక అంశాన్ని దీనికి యాడ్ చేశారు. అదేమిటంటే బాలలకు పౌష్టికాహారమును అందించుటకై బాలలందరికీ, దేశంలోని బాలలందరికీ పౌష్టికాహారము అందించుటకై పౌష్టికాహారం పొందే విధంగా ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలి అని చెప్పేసి అన్నారు. సో దీనికోసమే 1978లో ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అనేటువంటిది సమగ్ర శిశు అభివృద్ధి అనేటువంటిది ఒక స్కీమ్ తీసుకురావడం జరిగింది. శిశు సమగ్ర అభివృద్ధి పథకము అని చెప్పేసి శిశు సమగ్ర అభివృద్ధి పథకం అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు. ఎందుకంటే బాలలందరికీ పౌష్టికాహారం అందించాలి, బాలలందరూ కూడా పౌష్టికాహారం పొందే విధంగా దేశంలో ప్రభుత్వం వ్యవహరించాలి అని చెప్పేసి ప్రభుత్వం ఒక స్కీమ్ తీసుకొచ్చింది. ఇది కంప్లీట్ మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అండి. ఈ ఐసిడిఎస్ స్కీమ్ ద్వారానే ఈరోజు మనకు అంగన్వాడీ స్కూల్స్ అనేవి రన్ చేయబడుతున్నాయి. సో బాలలు అంటే ఎవరైతే చూడండి, వాస్తవానికి ఉన్న కుటుంబాలలో, సంపన్నవంత కుటుంబాలలో బాలలకు పౌష్టికాహారం అందుతుంది. కానీ పనిచేస్తే కానీ బ్రతకని స్థితిలో, పనిచేస్తే కానీ పుట్టగడవనేటువంటి స్థితిలో కొన్ని కుటుంబాలు ఉంటాయి. సో రెక్కాడితే కానీ డొక్కాడదు అని చెప్పేసి కొన్ని కుటుంబాలు ఉంటాయి. ఆ కుటుంబాలలో పిల్లల్ని పోషించడమే భారం అన్నప్పుడు పిల్లలకు పౌష్టికాహారం అందించాలనేది వారి యొక్క తలకు మించిన భారం. అందుకని ఎవరైతే పౌష్టికాహారం పొందలేని స్థితిలో ఏ కుటుంబాలలోని పిల్లలైతే ఉన్నారో వారికి పౌష్టికాహారం అందించడం కోసం ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలి అనేది ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకనే దీన్ని దృష్టిలో పెట్టుకొని 1978లో ఐసిడిఎస్ అనేటువంటి ఒక స్కీమ్ను, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. వాస్తవానికి దీన్ని 1977-78 ఆర్థిక సంవత్సరంలో భాగంగా ప్రవేశపెట్టారు అంటారు. దీన్ని బేస్ చేసుకొని ఈరోజు మనకు ఎన్నో అంగన్వాడీ స్కూల్స్ అనేవి ప్రతి గ్రామాలలో రన్ చేయబడుతున్నాయి. తర్వాత ఇక 39 క్లాస్ ఏ అనేటువంటి ఆర్టికల్ ఏమిటయ్యా అంటే 39 ఆర్టికల్ ఏమన్నదండి, అందరికీ సమన్యాయము అన్నారు. 39 ఆర్టికల్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటండి, అందరికీ సమన్యాయము అన్నారు. అయితే అందరికీ సమన్యాయము అనేటువంటి ఈ లక్ష్యము పూర్తి స్థాయిలో మన దేశంలో నెరవేరట్లేదు. ఏ విషయంలో అంటే న్యాయస్థానాల నుంచి న్యాయం పొందడం అందరికీ సాధ్యం కావట్లేదు సమానంగా. ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారో, ఎవరైతే తమ హక్కులను కోల్పోతున్నారో, ఎవరైతే తమకు నష్టం జరుగుతుందో వారిలో కొద్దిమంది మాత్రమే న్యాయస్థానాలను ఆశ్రయించగలుగుతున్నారు. ఇంకా చాలామంది ఆర్థిక స్థితిగతుల వల్ల, అవగాహన రాహిత్యం వల్ల, నిరక్షరాస్యత వల్ల, చాలామంది వేధింపులకు గురి కావడం వల్ల చాలామంది న్యాయస్థానాలను ఆశ్రయించలేకపోతున్నారు. వారు హక్కులను పొందలేకపోతున్నారు, వారు న్యాయమును పొందలేకపోతున్నారు. కాబట్టి ఆర్థిక స్థితిగతుల వల్ల కానీ, ఇతర పరిస్థితుల వల్ల కానీ న్యాయం పొందలేకుండా ఉండడం కూడా సమన్యాయం సాధించబడనట్టే. అందుకే సమన్యాయం సాధించడమే మన రాజ్యాంగ లక్ష్యం. కాబట్టి సమన్యాయం సాధించడమే ఆదేశిక సూత్రాల యొక్క లక్ష్యం. కాబట్టి సమన్యాయం సాధించడం కోసం ఎవరైతే న్యాయస్థానాలను ఆశ్రయించలేకపోతున్నారో, ఎవరైతే న్యాయం పొందలేకపోతున్నారో వారికి ఉచిత న్యాయ సహాయం అందించాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ఈ ఆర్టికల్ను తీసుకొచ్చారు. సో పేద ప్రజలకు 39 క్లాస్ ఏ అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్తుందంటే పేద ప్రజలకు, బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సహాయమును కల్పించుటకు లేదా ఉచిత న్యాయ సహాయమును అందించుటకు రాజ్యం తగు చర్యలు చేపట్టాలి అని 39 క్లాస్ ఏ అనేటువంటి ఆర్టికల్ను 1976లో 42 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా రాజ్యాంగంలో చేర్చినారు. సో ఈ ఆర్టికల్ను ఇంప్లిమెంట్ చేయడం కోసమే 1987లో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ అనేది ఒకటి చేశారు. అంటే జాతీయ న్యాయ సేవా ప్రాధికార చట్టం నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ అనేది ఒక చట్టం చేశారు. ఈ చట్టం ప్రకారమే మనకు లోక్ అదాలతులు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. సో ఈ లోక్ అదాలతులు అనేటువంటివి బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సహాయమును అందించడం కోసము వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఇది 39వ ఆర్టికల్లో ఉన్నటువంటి వివిధ అంశాలు. సో మిగతావి నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.